పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 89వ సంకీర్తన 15 మరియు 16 వచనాలు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, మనం ఎలా నడవాలి. దేవుని ప్రజలు ఎలా ఉండాలో, ఎలా నడవాలో ఈ వాక్య భాగం మనకు వివరిస్తుంది. ప్రియులారా, మనం ఎలా నడవాలి అంటే మొట్టమొదటిగా మనం ఆనందంగా నడవాలి. ప్రియులారా, ఆ సంవత్సరం అంతా ఇజ్రాయేలీలు శృంగధ్వనులు విన్నారు. వారు విన్న బోరధ్వనులు పండుగకు రమ్మని వారిని పిలిచాయి. దేవుని విశ్వాస్యతను, అనుగ్రహాన్ని వారికి గుర్తు చేశాయి. కీర్తనాకారుడు ఇక్కడ పండుగ సందర్భంగా ఊదే బోరధ్వని గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నేడు మనం కూడా ప్రభువును ఎదుర్కోవడానికి బోరధ్వని, ప్రధాన దూత శబ్దం, శృంగధ్వని వింటున్నాం. దేవుని ప్రజలు సంతోషంతో నడవాలి. అనుదినం ఎదురుచూపులు, ఉత్సాహం, మహదైశ్వర్యముతో కూడిన సంతోషకరమైన అనుభవాన్ని పొందాలి. రెండవది, మనం వెలుగులో నడుచుకోవాలి. ప్రియులరా, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో చూస్తున్నాం. ప్రియులరా, మీరు వెలుగులో నడుచుకున్నప్పుడు సంగతులు మీకు వాస్తవంగా కనిపిస్తాయి. మీరు తొట్టిల్లరు. మీ కారణంగా ఇతరులు కూడా తొట్టిల్లరు. మూడవది, మన విశ్వాసములో నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, 16వ వచనంలో మనం గమనిస్తే, నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు అని వ్రాయబడి ఉంది. ఎందుకు అంటే ఆయన నామము నమ్మదగినది. దేవుని నామము నెరిగిన వారు విజయాన్ని, ఆశీర్వాదాన్ని ఎరిగి ఉంటారు. నాలుగవది, మనం ఉన్నత స్థలములలో నడవాలి. ప్రియులారా, 16వ వచనాన్ని మనం గమనిస్తే, నీ చేతి చేత, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు అని వ్రాయబడి ఉంది. దేవుని వలన మన జీవితంలో ఉత్సాహం, మహదైశ్వర్యం లభించడం మాత్రమే కాక మనం ఉన్నతముగా హెచ్చింపబడతాం. అంటే దేవునికి ప్రతిగా మనం హెచ్చింపబడటం కాదు, ఆయనే మనలను హెచ్చిస్తున్నాడు. ప్రియులారా, మీ చెవులను ఆయన వైపు మరల్చండి. ఆ శృంగధ్వనిని నేడు మీరు వినగలరు. అప్పుడు మనం ఏ రీతిగా నడవాలో ఆ రీతిగా మనం నడవగలం. ప్రియులారా, మీ జీవితం ద్వారా ఇతరులు మిమ్మల్ని క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా గుర్తించగలుగుతున్నారా? మీరు సంతోషంలోనూ వెలుగులోనూ నడుచుకున్నప్పుడు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటూ దేవుని మహిమపరుస్తారు. దేవునితో మీ నడక మిమ్మల్ని సుసంపన్నం చేసిందని మీరు గుర్తించారా? ఆయన యందు సంపూర్ణముగా ఆనందించండి. ఆయనే మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడారు నాయన, సుఖనిద్రను దయచేశారు.
ఉదయం లేచి ప్రభువా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు, నీ స్తోత్రాలు. ప్రభు దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను, ప్రయాణములలోను, పరిచర్యలోను మీరే తోడుగా ఉండండి దేవా. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యంనివ్వండి. నాయన, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నూతన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయన, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. సంతాన లేమితో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి ఉద్యోగములను అనుగ్రహించండి. తండ్రి, చిన్నారి బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధాప్యములో ఉన్నవారు ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ వేడిమి కలిగిన వాతావరణంలో ఎవ్వరికి ఎట్లాంటి ఇబ్బందులు, బలహీనతలు లేకుండా నీ సహాయము, నీ కాపుదల తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయమని, తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును, మీ కుటుంబానికి, మీ బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్.